అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పంట పొలాల్లో భూసార పరీక్షలు చేయించే విధానం, ఫలితాల విశ్లేషణ, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చెరకులో ఉధృతమవుతున్న చీడపీడలు నివారణ, వెన్నామి రొయ్యల్లో వ్యాపిస్తున్న తెల్లరెట్ట వ్యాధి నివారణ చర్యలు, మెదక్ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం, రైతులు ఆందోళన చెందొద్దంటూ కలెక్టర్ వివరణ. తెలుగు రాష్ట్రాల్లో పండించబడుతున్న వాణిజ్య పంటల్లో చెరకు ఒకటి. కానీ పెరుగుతున్న పెట్టుబడులు, కూలీల కొరత కారణంగా చెరకు సాగు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొంత తగ్గినా పెరిగిన యంత్ర పరికరాల వాడకంతో తెలంగాణలోని సంగారెడ్డి, జహీరాబాద్ ప్రాంతాల్లో రైతులు చెరకు సాగును విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ పంట పలు దశల్లో కనిపిస్తోంది. డిసెంబర్ నుంచి మార్చి మాసాల మధ్య నాటిన మొక్క తోటలతో పాటుగా 2వ ఏడాది కార్సీ తోటలు కనిపిస్తున్నాయి. అంటే చెరకు పంట ప్రస్తుతం 2 నెలల వయసు నుంచి ఎదుగుదల వయసు వరకు పలు దశల్లో ఉంది. ఇప్పుడు నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలకు ఈ పంట పలు చీడపీడల బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పీక పురుగు, తెల్లదోమ, పిండి నల్లి, వేరు పురుగు, కొరడా తెగులు, ఎర్రకుళ్ళు తెగుళ్ల సమస్య ఎక్కువగా ఉంది. వీటిని సకాలంలో నివారించలేకపోతే చెరకు నాణ్యత, దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉందంటూ నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ DDS కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ స్నేహలత. ప్రస్తుతం అంటే మన సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపు 25,000 ఎకరాలకు పైగా చెరుకు సాగు చేస్తూ ఉంటారు రైతులు. అయితే సాధారణంగా అన్ని పంటల్లో వచ్చినట్టే చీడపీడలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే చెరుకులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి కాండం తొలుచు పురుగు సమస్య వస్తూ ఉంటుంది. అది దాదాపు అంటే పంట మనము నాటిన తర్వాత 35-45 రోజుల వరకు ఈ పురుగు అనేది అటాక్ చేస్తుంటుంది. తొలి దశలో పంట ఉన్నప్పుడేమో పీక పురుగులాగా ఉంటుంది. కాండం ఎప్పుడైతే డెవలప్ అవుతూ ఉంటుందో ఆ కాండంలో లోపలికి చొచ్చుకుపోయి కాండంని మొత్తం తినేయడము, దాని ద్వారా కాండం అనేది పైన ఆకులు అనేవి ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని అప్పుడు కాండం తొలుచు పురుగు అని అంటాం అనమాట. అయితే దీనికి ఏంటనంటే మనం ముందుగానే 35-45 రోజులప్పుడు నివారణ చర్యలు ఏంటనంటే మనము పంట చిన్నగానే ఉంటుంది కాబట్టి అదే టైంలో మనము లింగాకర్షక బుట్టలు అనేవి ఒక 8-12 ఎకరానికి అక్కడక్కడ అమర్చుకున్నట్లయితే మనకి దాంట్లో రెక్కల పురుగులు అనేవి పడుతూ ఉంటాయి. అంటే మనం పురుగు ఉధృతిని అనేది గమనించుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే పరాన్న జీవులైన మనకి ఏదైతే ట్రైకోగ్రామా గుడ్లు ఏవైతే ఉంటాయో 20,000కు అట్లా గుడ్లను అనేవి కార్డుల ద్వారా వస్తాయి అన్నమాట. మనము ఒక 30 రోజుల వ్యవధిలో ఒక 3-4 సార్లు వదులుకున్నట్లయితే ఈ పురుగు పైన అంటే ముఖ్యంగా ఆ లద్దె దశ పైన అటాక్ చేసేసి కొంతవరకు దాని యొక్క ఉధృతి అనేది తగ్గిస్తూ ఉంటుంది. తర్వాత అంటే ఒకవేళ పురుగు ఉధృతి కనుక చాలా ఎక్కువ ఉండి చెట్టు ఎండిపోతే ఇలాంటి సమయాలలో మనము అప్పుడు కెమికల్ రసాయనాలకు వెళ్ళాలి. క్లోరాంట్రానిలిప్రోల్ అనే మందు 0.4 G అనే గుళికలు దొరుకుతాయి అనమాట. అవి 7.5 కిలోలు ఒక ఎకరానికి మనం చల్లుకుంటూ వెళ్ళాలి. అట్లా ఈ పురుగుని అరికట్టుకోవచ్చు.
దీంతో పాటుగా మన దగ్గర పిండి నల్లి వస్తూ ఉంటుంది. ఈ పిండి నల్లి అనేది కాండం పైన ఎక్కువ మటుకు సోకుతా ఉంటుంది అనమాట. దీని నివారణకు ఏదైనా పిచికారీ చేసినా దానిపైన పడేటట్టు, అది జారిపోయేటట్టు మనం చూసుకోవాలి. అంటే ఈ పురుగు ఉధృతి గనక ఎక్కువగా ఉన్నట్లయితే అస్టామిప్రిడ్ అనే మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొకటి ప్రధాన సమస్యగా మనకి వేరుతొలుచు పురుగు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎప్పుడు అనంటే మనకి దాదాపు జూన్లో తొలకరి వర్షాలు పడినప్పుడు ఈ పురుగు ఉధృతి చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది అనమాట. ఈ పురుగు ఎట్లా అనంటే మట్టి లోపల మనకి సి ఆకారంలో తెల్ల లద్దె దశ కనబడుతూ ఉంటుంది మనం తవ్వినప్పుడు. అయితే ఈ పురుగు వేరును ఆశించినప్పుడు వేరును మొత్తం తింటూ ఉంటుంది. దాంతోపాటు ఏమవుతుందంటే మట్టిలో ఆల్రెడీ మనకి వేరు కుళ్ళింపజేసే శిలీంధ్రాలు ఉంటాయి కాబట్టి ఈ వేరు కుళ్ళు కూడా సోకడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, కింద నుంచి మొక్క మొత్తం ఆకులన్నీ పచ్చగా అయిపోయి ఎండిపోతూ ఉంటాయి అన్నమాట. అయితే దీనికి ముందుగానే వీటి యొక్క పెంకు పురుగులను ఆకర్షితం చేయడానికి మనం దీపపు ఎర్రలు ఏవైతే ఉంటాయో అవి అక్కడక్కడ ఒక 2 ఎకరానికి అమర్చుకున్నట్లయితే పెంకు పురుగులు ఏవైతే ఉంటాయో అవి ఆకర్షితమై దానిలో పడిపోతూ ఉంటాయి అన్నమాట. అయితే దీంతో పాటుగా మనము ఈ వేరుతొలుచు పురుగు నివారణకు ముందుగానే ఒకవేళ రైతులు పంట వేసే కంటే ముందే కొన్ని ఎరువుల యాజమాన్యాలు చేస్తూ ఉంటారు. కొంతమంది రైతులు పెంటెరువులు కూడా వేసుకుంటారు. ఆ పెంటెరువులలో వేసుకున్నప్పుడు మెటరైజియం అనే సూక్ష్మం 1 లీటరు ఒక 100 కేజీల పెంట ఎరువుకు కలిపేసేసి 15 రోజుల పాటు పెట్టి వేసుకున్నట్లయితే ఈ యొక్క మెటరైజియం అనేది ఈ యొక్క లద్దె దశ ఏదైతే ఉంటుందో దానిపైన అటాక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మనం పంట వేసిన తర్వాత ఈ పురుగు ఉంది, అలాంటి డ్యామేజ్ అనేది చూస్తున్నాము, మట్టి తవ్వితే చూస్తున్నాము అని అన్నప్పుడు డ్రిప్ సిస్టమ్ అనేది అందరికీ ఉంది కాబట్టి మెటరైజియం 1 లీటరు 1 ఎకరానికి అంటే వారం వ్యవధిలో ఒక 3-4 సార్లు వదిలినట్టయితే కొంతవరకు నివారించుకోవచ్చు. ఒకవైపు పురుగు ఉధృతి ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఈ క్లోరాంట్రానిలిప్రోల్ అనే గుళికలు 0.4G గుళికలు ఏవైతే ఉంటాయో అవి 7.5 కిలోలు ఎకరానికి మనం చల్లుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. దీనిలో తెగుళ్ళు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఈ కొరడ తెగుళ్ళు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. తెగుళ్ళు మనకి మోడెం పంట అంటే రటూన్ క్రాప్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. ఈ వచ్చినప్పుడు దానికంటే కూడా మనం ఎప్పుడైతే మొదటి పంట ఏదైతే ఉందో ఆ మొదటి పంట కోసినప్పుడే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కొరడా తెగుళ్ళు వచ్చినప్పుడు వీటి యొక్క శిలీంధ్రము మెయిన్ మొవ్వు ఉంటుందో ఆ మొవ్వుకి ఆశించినప్పుడు ఆ మొవ్వు అనేది ఒక కొరడా మాదిరిగా నల్లగా తయారయ్యి కింద ఇట్లా పాలినట్టు ఉంటుంది అనమాట. కాబట్టి ఇది వచ్చినప్పుడు మొత్తం అంటే పక్కన మొక్కలు కూడా పాకిపోయి ఒక్కొక్కసారి పంట మొత్తం తీసే దిశగా వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ముందు నుంచి జాగ్రత్త చర్యలు పాటించాలి. మనం పంట అనంతరం ఫస్ట్ పంట కోసినప్పుడే కొమ్ములు ఏవైతే ఉంటాయో కింద అవి ఈ మధ్య ష్రెడ్డర్స్ అవి వచ్చినాయి కాబట్టి దాని నేల మట్టానికి కరెక్ట్గా సమానంగా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత దానికి ప్రాపికోనజోల్ అనే మందు 1 ml లీటర్ నీటికి కలిపి ఆ కొమ్ముల మీద మనం పిచికారీ చేసుకోవాలి. అదే ఒకవేళ పంట వేసిన తర్వాత మొడెం పంటలో మళ్ళీ కూడా కొన్ని వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చినప్పుడు కూడా మనం ఒకసారి మళ్ళీ ప్రాపికోనజోల్ అనే మందు 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే నివారించుకోవచ్చు. కొంతమంది రైతులు ఫస్ట్ వేసుకునే పంటలలో కూడా కొన్నిసార్లు గమనిస్తూ ఉంటాం. అయితే మొదట్లో వేసుకునే పంటకి కూడా మనం ఏం చేయొచ్చు అని అంటే మనం ఏవైతే 3 కనులున్న కనుపులు ఏవైతే ఉంటాయో అలాంటి కనుపులో ఉన్న మనం నాటాలనుకున్నవి కూడా మనం వేడి నీళ్ళల్లో అంటే మనము 52 డిగ్రీ సెల్సియస్ వేడి నీళ్ళల్లో ఒక 30 నిమిషాల పాటు పెట్టి కూడా నాటుకోవచ్చు. ఈ విధంగా నాటుకున్నట్లయితే ఇలాంటి తెగుళ్ళను కూడా మనం అరికట్టుకోవచ్చు అనమాట. ఇంకొకటి వచ్చేసి మనకి ఎర్రకుళ్ళ తెగుళ్ళు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే ఈ ఎర్రకుళ్ళ తెగుళ్ళు వచ్చినప్పుడు మనకి ఆకుల మీద అంటే మనకి ఏదైతే మెయిన్ వీన్ అనేది ఉంటుందో ఆ కనుపు మీద అంటే వాటి మీద ఎర్రగా అయిపోతూ ఉంటుంది. ఆకులు కూడా లేత పసుపు రంగుకు మారిపోతూ ఉంటాయి, ఎర్రగా అయిపోయి వడలిపోతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కాండం లోపల కూడా కాండం చీల్చి చూస్తే మొత్తము లోపల ఎర్రగా అయిపోవడము లైన్స్ మాదిరిగా మనకి కనబడతా ఉంటుంది అనమాట. దాంట్లో ఉన్న రసం అనేది ఏదైతే ఉంటుందో తగ్గిపోతూ ఉంటుంది దీనివల్ల. కాబట్టి కొంచెం ముందుగానే గమనించుకోవాలి. మనకు ఆకుల మీద వచ్చినప్పుడే కనబడుతూ ఉంటుంది కాబట్టి మనం ముందుగానే గమనించుకోవాలి. ఈ గమనించినప్పటికీ కూడా మనం ముందు నుంచి చేసే ప్రాక్టీసెస్ ఈ కెమికల్ రసాయనాలతో కూడా మనం ముందే ట్రీట్మెంట్ అంటే బ్యావిస్టిన్ 0.1% తీసుకొని అది దాంట్లో కూడా అంటే నీళ్ళల్లో కలిపేసేసి ఏవైతే చెరుకు గడలు ఉన్నాయో వాటిని ట్రీట్ చేసేసి ఒక 18 నిమిషాల పాటు పెట్టేసేసి మనం ఇది నాటుకున్నట్లయితే కొంతవరకు ఈ యొక్క తెగుళ్ళ నివారణ నుంచి కూడా కాపాడుకోవచ్చు. అట్లా సమగ్రవంతంగా అన్ని చర్యలు పాటిస్తూ రైతులంతా కూడా ముందు నుంచి గ్రహించుకొని ఇవన్నీ పాటిస్తూ మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాను.
ఎగుమతి అవకాశాలతో రైతులకు కాసులు కురిపించాల్సిన వెన్నామి రొయ్యల పెంపకం గత కొంతకాలంగా నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. సాగు బాగుంటే ఎంతటి లాభాలను అందిస్తుందో, సాగులో శాస్త్రీయత లోపిస్తే మాత్రం అంతగా దెబ్బతీస్తుంది. రొయ్యల్లో బ్యాక్టీరియల్, వైరల్ వ్యాధుల తీవ్రత అధికంగా ఉంటోంది. గత 2-3 ఏళ్లుగా రొయ్యల్లో తెల్లరెట్ట వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందడాన్ని గమనిస్తున్నారు. అసలు ఏ కారణాల వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది, నివారణకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులేవి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు. మనకి ఎక్కువగా ఇప్పుడు ఈ వెన్నమై రొయ్యలను ఎక్కువగా పెంచుతున్నాం. ఈ రొయ్యల చెరువులు ఏంటంటే మనం ఎక్కువగా గమనించింది గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ తెల్లరెట్ట వ్యాధి, వైట్ గట్ సిండ్రోమ్ అంటాం, ఇది ఎక్కువగా గమనించడం జరిగింది. ఇది ఎక్కువగా ఏంటంటే 35 రోజులు దాటిన నుంచి కూడా రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ తెల్లరెట్ట వ్యాధి వచ్చినప్పుడు చాలా వరకు మనకు మేనేజ్మెంట్ మేతలు తినడం తగ్గిపోవడం, దానివల్ల మనకి దానికి ఏ విధమైన మందు ఇచ్చినా సరే రాకపోవడం వల్ల చాలా వరకు నష్టాలు రావడం జరుగుతుంది. ఈ తెల్లరెట్ట వ్యాధి ఇది అసలు చూసుకున్నట్లయితే మనకి ఎందుకు వస్తుంది అని కానీ గమనించినట్లయితే ఈ తెల్లరెట్ట వ్యాధి మనకి 3 రకాల కారణాలు ఉన్నాయి. దానికి ఒకటని ఖచ్చితంగా చెప్పలేం. ఒకటి ఏంటంటే మనకి నీటి యాజమాన్యం సక్రమంగా పాటించక, నీటి యొక్క అడుగు భాగం ఎక్కువగా అమ్మోనియా ఇటువంటి ఎక్కువగా పెరిగిపోవడం వల్ల, బాటమ్ సక్రమంగా యాజమాన్యం చేయకపోవడం వల్ల ఒకటి ఈ గట్లో అన్నీ కూడా ఈ డైజెషన్ ప్రాబ్లం వచ్చి దానివల్ల ఈ తెల్ల రెట్లు అనేవి రావడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇంకోటి ఈ నీటిలో ఉండే ఈ విబ్రియో బ్యాక్టీరియా, విబ్రియో పారాహెమరేటిక్ బ్యాక్టీరియా కానీ ఎక్కువగా ఉన్నట్లయితే దానివల్ల కూడా ఈ తెల్లరెట్ట వ్యాధి అనేది రావడం జరుగుతుంది. ఇది కాకుండా ఏంటంటే మనం చాలా వరకు గమనించింది తక్కువ ఆక్సిజన్ ఉన్న నీటిలో ఎక్కువ కాలం రొయ్య కానీ పెరుగుతుంది. అటువంటి చెరువుల్లో ఎక్కువగా దీన్ని గమనించడం అండి. అంటే అర్థం ఏంటంటే మనకి ఆక్సిజన్ అనేది 5 ppm మించి ఉండాలి. కానీ చాలా చెరువులు ఏంటంటే 5 ppm మొత్తం మీద యాజమాన్యం చేయలేకపోతున్నారు. అది 4-3 ppm కంటే తక్కువ నీటిలోనే ఎక్కువగా ఈ రొయ్య అనేది పెరగడం జరుగుతుంది. అటువంటి దాంట్లో ఏంటంటే ఈ కండలాన్ని కూడా తెల్లగా అయిపోవడం, లేదంటే ఈ వైట్ గట్టు సిండ్రోమ్ మీద రావడం అనేది ఎక్కువగా గమనించండి. దీనికి కూడా ఏంటంటే మనం ఎక్కువ అయిపోయిన తర్వాత గమనిస్తే మనం దీన్ని ఏం చేయలేం. మనం ప్రతిరోజు మనం చెక్ ట్రైల్ చూస్తుంటాం, మేతను గమనిస్తుంటాం. ఏమాత్రం మనకి 1-2 స్ట్రాండ్స్ తెల్లగా గమనించినట్లయితే అప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి. ఆ టైంలో ఏం చేయాలంటే ఒకసారి ఏదైనా గమనించినట్లయితే మనం గట్లో ప్రోబయోటిక్ ఇవ్వకపోతే గట్లో ప్రోబయోటిక్ ఇవ్వడం, ఒకవేళ ప్రోబయోటిక్ ఇస్తున్నట్లయితే దాన్ని మనం 5 గ్రాములు కేజీకి కానీ ఇస్తున్నట్లే దానికి డబల్ డోసు అంటే 10 గ్రాములు కేజీకి ప్రతి మేతలో కూడా ఇచ్చినట్లయితే చాలా వరకు దీన్ని తగ్గించే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు మనకి వెల్లుల్లి రసాన్ని తీసుకొని దాన్ని 5 ml కేజీ మేతకి కానీ కలిపి ఒక మేతలా కానీ పెట్టినట్లయితే చాలా వరకు దీన్ని తగ్గించవచ్చు. ఇది మనకేంటంటే దీనికే మనకి ఆర్గానిక్ యాసిడ్స్ అంటాం. ఈ ఆర్గానిక్ యాసిడ్స్ కలిగిన మందులు, ఈ మందులన్నీ కూడా మనకి చాలా వరకు వైట్ గట్టిని తగ్గించడానికి అని చెప్పి మన మార్కెట్లో దొరుకుతుంటాయి. ఆ మందులు కూడా ఏంటంటే మనం ఈ ఇనీషియల్గా మనం ఒకసారి చూసి ఈ ప్రోబయోటిక్తో పాటు దాన్ని కూడా వాడినట్లయితే చాలా వరకు మనకు కొన్ని మందులు అనేవి అన్నీ కూడా మనకి సమర్థంగా పడుతాయి. ఈ విధమైన చర్యలు తీసుకుంటే మనం ఈ తెల్లరెట్ట వ్యాధి వల్ల మనం నష్టాలు రాకుండా చూసుకోవచ్చు. రైతులు వ్యవసాయ భూమిలో పోషకాల నిల్వలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోకుండా అవసరానికి మించి రసాయన ఎరువులను వాడుతున్నారు. దీనివలన భూమిలోని సూక్ష్మ స్థూల పోషకాల సమతుల్యత లోపించడంతో పాటు కొన్ని పోషకాలు పంటలకు కావలసినంత మేర కంటే ఎక్కువగాను లేదంటే అస్సలు లభించకపోవడం లాంటి పరిణామాలు ఎదురవుతున్నాయి. మరి అలా కాకుండా నేల సారం బాగుండి అన్ని పోషకాలు సమతుల్యంగా అందాలంటే తప్పనిసరిగా ఖరీఫ్ పంటలు వేయటానికి ముందు అంటే ఈ మే మాసంలో రైతులు మట్టి పరీక్షలు చేయించాలి. మట్టి పరీక్షల కోసం మట్టి నమూనాలను పంట పొలంలో ఏ విధంగా సేకరించాలి, వచ్చిన ఫలితాలను ఎలా విశ్లేషించుకోవాలి అనే విషయాలను ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం. ఖరీఫ్ సీజన్ కోసం రైతులు పంట పొలాలను సిద్ధం చేసుకునే ముందుగా భూమి గుణగణాలను తెలుసుకోవాలి. అంతేకాకుండా ఏ పోషకాలు పంట పొలంలో అందుబాటులో ఉన్నాయి, అవి పంటలకు కావాల్సినంత మోతాదులో ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు తప్పనిసరిగా భూసార పరీక్షలను చేయించాలి. మట్టి నమూనాలను సేకరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మట్టి నమూనాలను
పొలం గట్లకు దగ్గరగా కానీ, సేంద్రియ ఎరువులు వేసిన ప్రదేశాలు, కాలువలకు దగ్గరగా ఇంకా చెట్ల నీడ ఉన్న ప్రదేశాలలో ఎప్పుడూ నీరు నిలబడే పల్లపు స్థలంలో కానీ సేకరించకూడదు. మట్టి నమూనాలను సేకరించే ముందు పొలంలో ఎటువంటి వ్యవసాయ వ్యర్థాలు లేకుండా చూసుకోవాలి. అందులో 8 నుంచి 10 ప్రదేశాలను ఎంచుకొని జిగ్జాగ్ పద్ధతిలో నమూనాలను సేకరించాలి. భూమిపై వి ఆకారంలో ఉండేలా 1 నుంచి 2 అడుగుల లోతు, 2 నుంచి 3 అడుగుల వ్యాసార్థం ఉండేలా గుంత తీయాలి. ఆ తర్వాత మళ్లీ గుంత అంచులను సన్నగా చెక్కుతూ మట్టిని సేకరించాలి. సేకరించిన మట్టిని ఎటువంటి వ్యర్థాలు లేకుండా శుద్ధి చేసి ఆ మట్టిని ఒక పట్టాలో పోసి బాగా కలపాలి. కలిపిన తర్వాత వృత్తాకారంలో సర్ది 4 సమభాగాలుగా చేసి దానిలో ఎదురెదురు భాగాలను తీసేయాలి. మళ్లీ మిగిలిన 2 భాగాలను కలిపి 4 సమభాగాలుగా చేసి దానిలో నుంచి 2 ఎదురెదురు భాగాలను తీసేయాలి. ఇలా 3 నుంచి 4 సార్లు. చివరగా మనం తీసుకున్న మట్టి 1/2 కేజీ వచ్చేంత వరకు చేయాలి. అటు తర్వాత సేకరించిన మట్టిని ఒక కొత్త సంచిలో కానీ లేదా ఎటువంటి ఎరువులు, రసాయనాల ఆనవాళ్లు లేని పాలిథిన్ కవర్లో ఈ మట్టి నమూనాను నింపుకోవాలి. ఆ తర్వాత ఆ సంచిలో రైతు వివరాలను, అంటే రైతు పేరు, సర్వే నంబర్, గ్రామం, ముందు వేసిన పైరు, ఇప్పుడు వెయ్యాలనుకుంటోన్న పైరు వివరాలు, ఇంతకుముందు పంట పొలంలో వేసిన ఎరువుల వివరాలన్నీ రాసి మట్టి నమూనాతో జతచేసి దగ్గరలో ఉన్న భూసార పరీక్షా కేంద్రానికి పంపించాలి. రైతులు పంట పొలాలను సిద్ధం చేసుకునేటప్పుడు మట్టి నమూనా పరీక్షా ఫలితాలను దృష్టిలో ఉంచుకొని పోషక యాజమాన్యాన్ని చేపట్టాలి. ముఖ్యంగా మట్టి పరీక్షల వల్ల నేల రంగు, నేల స్వభావం, నేలలోని సేంద్రియ పదార్థాల లభ్యత మరియు నేల గుణగణాలు అన్నీ తెలుస్తాయి. ఉదజని సూచిక ద్వారా నేల యొక్క ఆమ్ల, క్షార గుణం తెలుస్తుంది. ఉదజని సూచిక 6.5 నుంచి 7.4 మధ్య ఉంటే తటస్థ నేలలుగా, 6.5 కంటే తక్కువ ఉంటే ఆమ్ల నేలలుగా, 7.4 కంటే ఎక్కువగా ఉంటే క్షార నేలలుగా పరిగణిస్తారు. వీటితో పాటు లవణ సూచిక, సేంద్రియ కర్బనము, సేంద్రియ పదార్థాల లభ్యత కూడా తెలుస్తుంది. లవణ సూచిక ఉండవలసిన స్థాయి కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఆ నేల, మొక్క మొలకెత్తడానికి పనికిరాదని గుర్తించాలి. ఒకవేళ మొలకెత్తినా ఆ మొక్కలు సరిగ్గా పెరగవు. ఇటువంటి నేలలను పాల చౌడు నేలలుగా వర్ణిస్తారు. ఒకవేళ ఈ సమస్య ఉన్నట్లయితే ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలో ఆ పట్టికలో ఇవ్వడం జరుగుతుంది. అలానే సోడియం పరిమాణం ఎక్కువగా ఉన్నట్లయితే ఆ నేలలను నల్ల చౌడు నేలలుగా పిలుస్తారు. ఈ నేలలను సరిచేయడానికి జిప్సంను ఎంత మేరకు వెయ్యాలో కూడా పరీక్షా ఫలితాల పట్టికలో సూచిస్తారు. నేలలోని సేంద్రియ పదార్థం ఎంత ఉందో సేంద్రియ కర్బనం సూచిస్తుంది. సేంద్రియ పదార్థం 0.5% కన్నా తక్కువగా ఉంటే తక్కువగా ఉందని, 0.5 నుంచి 0.75% మధ్య ఉంటే మధ్యస్థమని, 0.75% కన్నా ఎక్కువగా ఉంటే సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. సేంద్రియ పదార్థం 0.5 కన్నా తక్కువ ఉంటే 4 నుంచి 5 టన్నుల సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, కోళ్ల ఎరువు మరియు పచ్చిరొట్ట పైర్లను భూమిలో కలియదున్నడం చేయాలి. లేదా పంట మార్పిడి విధానం ద్వారా పప్పుజాతి పంటలను సాగు చేయడం వలన నేలలోని సేంద్రియ కర్బనాన్ని పెంచవచ్చు. భూమిలోని లభ్య నత్రజని 112 కిలోల కంటే తక్కువగా ఉంటే తక్కువ అని, 112 నుంచి 224 కిలోలు ఉంటే మధ్యస్థమని, 224 కిలోల కంటే ఎక్కువ ఉంటే భూమిలో నత్రజని లభ్యత ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. భాస్వరం 11 కిలోల కంటే తక్కువగా ఉంటే తక్కువ అని, 11 నుంచి 24 కిలోలు ఉంటే మధ్యస్థమని, 24 కిలోల కంటే ఎక్కువ ఉంటే భూమిలో భాస్వరం లభ్యత ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. అలానే పొటాష్ 55 కిలోల కంటే తక్కువగా ఉంటే తక్కువని, 58 నుంచి 136 కిలోలు ఉంటే మధ్యస్థమని, 136 కిలోల కంటే ఎక్కువ ఉంటే భూమిలో పొటాష్ లభ్యత ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. ఈ సూచికను దృష్టిలో ఉంచుకొని తక్కువగా ఉంటే సిఫార్సు చేయబడిన ఎరువుల కంటే 35% అదనంగా వేసుకోవాలి. మధ్యస్థంగా ఉంటే సిఫార్సు చేసినంత వేయాలి. ఎక్కువగా ఉంటే 30 నుంచి 35% ఎరువులు తగ్గించుకొని వాడాలి. సూక్ష్మ పోషకాల స్థాయి తక్కువగా ఉన్నట్లయితే ఆ నేలలో వేసే పంటలకు సూక్ష్మ ధాతువుల లోపం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టికలో సూచించిన విధంగా సూక్ష్మ పోషకాలను అందించాలి. ఇలా ముందుగానే నేలలో పోషకాల లభ్యతను అనుసరించి తగిన యాజమాన్యం చేపడితే రైతులు రసాయన ఎరువులు, పురుగుమందులపైన పెట్టే ఖర్చులను తగ్గించుకొని వ్యవసాయంలో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది.
వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మెదక్ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం రైతులను కలవరానికి గురిచేస్తోంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గత 10 రోజుల వరకు ఇంధన కొరత వేధించిన నేపథ్యంలో ఆ ప్రభావం కొనుగోళ్లపై పడింది. కొనుగోళ్లు పూర్తిస్థాయిలో జరగక ధాన్యం పేరుకుపోయి రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొనుగోళ్లు త్వరితగతిన చేపట్టాలంటూ ధర్నాలు సైతం చేపడుతున్నారు. స్పందించిన జిల్లా కలెక్టర్ రైతులెవరూ ఆందోళన చెందవద్దంటూ సూచిస్తున్నారు. కొనుగోళ్లలో కొంత జాప్యం ఉన్నప్పటికీ రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటూ చెబుతున్నారు. మెదక్ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తున్న కలెక్టర్ ప్రతిమా సింగ్తో మా ప్రతినిధి శేఖర్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. మెదక్ జిల్లాలో అయితే ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతిరోజు రైతులు ఎక్కడో చోట ధర్నా రాస్తారోకో చేపట్టడం అనేటువంటి జరుగుతుంది. అయితే ధాన్యాన్ని త్వరితగతిన తూకం వేయడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మనతో పాటు పంచుకోవడానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ గారు ఉన్నారు మనతో పాటు. మేడం, ముఖ్యంగా మన మెదక్ జిల్లాలో అయితే ఎక్కడో చోట రోజు ఏదో ఒక సందర్భంగా రైతులు ధాన్యాన్ని తూకం వేయడం లేదు, లారీలు రావడం లేదు, హమాలీ లేరు అనేటువంటి విషయం కొద్దీ రైతులు ధర్నాలు రాస్తారోకోలు చేస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మీరు ధాన్యాన్ని వేగవంతంగా రైస్ మిల్లకు తరలించడానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? మా మెదక్ జిల్లాలో టోటల్ 533 సెంటర్స్ మనం ఓపెన్ చేసాము ఈ యాసంగి సీజన్ లో ధాన్యం కొనుగోలు చేయడానికి. ఇప్పటి వరకు మన జిల్లాలో 2 లక్షల మీట్రిక్ టన్ ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. దాంట్లో కూడా మనకి 1,36,000 వరకు మనం ట్యాబ్ ఎంట్రీ కూడా చేసాము. దాంట్లో మనకి 30,000 ఫార్మర్స్ కి ఇప్పటి వరకు కూడా పేమెంట్ కూడా చేయడం జరిగింది. ఫీల్డ్ లెవెల్ వరకు చూసుకుంటే మనకి ప్రతి మండలాల్లో తహసీల్దార్స్, ఎంపీడీఓస్ ప్లస్ పోలీస్ తరఫా నుంచి వాళ్ళు పర్సూ చేస్తున్నారు, మిల్ లెవెల్లో కానీ పీపీ సెంటర్లో కానీ. సో పీపీసీ సెంటర్లో లోడింగ్ గురించి మనం 600 లారీస్ ఎంగేజ్ చేసాము. దీంతో పాటు మన తరఫా నుంచి 300 DCM కూడా ఎంగేజ్ అయినాయి. మనకి మే స్టార్టింగ్ లో అప్పుడే కొద్దిగా ఫ్యూల్ షార్టేజ్ ఉన్న వల్ల, హమాలీ కొరత ఉన్న వల్ల మిల్స్ పాయింట్ లో డిలే అయింది. ఆ డిలే ఇప్పటి వరకు మనకి కంటిన్యూ అవుతుంది. డైలీ ప్రతి మిల్లో మనం టార్గెట్ పరంగా 15-20 లారీస్ అన్లోడ్ చేయడానికి టార్గెట్ ఇచ్చాము. చాలా మంది మిల్లర్స్ కోఆపరేట్ చేస్తున్నారు. కానీ ఇంకా కొన్ని మిల్స్ లో డిలే అయిన వల్ల అక్కడే మనకి సైక్లిక్ ఇష్యూ అవుతుంది. కాబట్టి మనకి ఇది డిలే కనిపిస్తుంది. కానీ పీపీసీ సెంటర్ లో మనకి అన్ని ఫెసిలిటీస్ మనం ఇస్తున్నాము, టార్పాలిన్స్ ఇస్తున్నాము, గనీ బ్యాగ్స్ ఇస్తున్నాము. ఫార్మర్స్ తరఫా నుంచి ఏదైనా భయపడాల్సిన అవసరం లేదు. మిల్లర్స్ తరఫా నుంచి మనకు కోఆపరేషన్ లేకపోతే యాసంగి కాలంలో సో యాక్షన్ తీసుకుంటాం మనం. రైస్ మిల్లలో అంటే అన్లోడింగ్ సమస్య అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది చాలా మటుకు. అంటే వారం రోజుల పాటు లారీ అనేటువంటి మళ్ళీ తిరిగి కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు. ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు? సమస్య మనకి జెన్యునే ఉంది. నేను కూడా పర్సనల్ గా మొత్తం ఈ వారం కానీ లాస్ట్ వారం ఫీల్డ్ లో విజిట్ చేశాను. ఆల్మోస్ట్ అన్ని జిల్లాలో ఇది హమాలీ కొరత నడుస్తూనే ఉంది. కానీ ఈవెన్ దెన్ మీరు చూసుకుంటే పీపీసీ సెంటర్ లో హమాలీ రావడానికి రెడీ ఉన్నారు, కానీ మిల్స్ కి రావట్లేదు. సో ఫస్ట్ ఇష్యూ మనం దృష్టిలో వచ్చింది, వాళ్ళకి పేమెంట్ ఇచ్చిన. సెకండ్, మిల్ పాయింట్ లోనే మిల్లర్స్ తరఫా నుంచి పర్సూయెన్స్ లేకుండా వాళ్ళే కూడా హమాలీస్ ఎంగేజ్ చేయట్లేదు. కొద్దిగా డిలే గానీ ఆలస్యంగా చేసిన వల్ల హమాలీస్ కనిపించట్లేదు. బట్ దే ఆర్ రెడీ టు కమ్, రెడీ టు వర్క్ ఆల్సో. కాబట్టి దట్ ఈస్ వై యాక్షన్ ఇస్ టేకన్. దాదాపు 100 మిల్స్ మనం ట్యాగ్ చేసాము, 102 మిల్స్ ఎగ్జాక్ట్లీ. దాంట్లో ఓన్లీ 6 మిల్స్ మీద మనం యాక్షన్ తీసుకున్నాము. మిగతా మిల్లర్స్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. బట్ మనం ఓవరాల్ హమాలీ పెంచుకొని ఎక్స్పెడైట్ చేస్తున్నాము. మిల్లర్స్ మీద ఆధారపడి కాకుండా మనం దాదాపు 20,000 మీట్రిక్ టన్ స్టోరేజ్ కూడా చూసాము. ఏ మండల్లో ఎక్కువ డిలే ఉన్నా సరే అక్కడే స్టోరేజ్ పాయింట్ కి మనం పంపిస్తున్నాం. సో ఇప్పటి వరకు మన జిల్లాలో 13,000 మీట్రిక్ టన్ ఇంటర్మీడియట్ గోడౌన్స్ కూడా పంపించడం జరిగింది. సో రైతు ఒక పీపీసీ సెంటర్ లెవెల్లో భయపడాల్సిన ఏమీ అవసరం లేదు. మీరు పీపీ సెంటర్ లో వచ్చినప్పుడు పీపీసీ సెంటర్ ఇన్ఛార్జ్ కాకుండా అక్కడ ఏఈఓ ఉంటారు, అక్కడ ఎంపీడీఓ ఉంటారు, వాళ్ళకి కూడా మనం ఇన్ఛార్జ్ పెట్టాము. తర్వాత ప్రతి మిల్ పాయింట్ లో ఒకటే పాయింట్ పర్సన్ పెట్టాము. మన జీపీఓ గానీ ఆర్ఐకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మానిటర్ చేస్తున్నారు. ఎన్ని డిలే క్లియర్ చేసినా కూడా డైలీ 15-20 లారీస్ వస్తున్నాయి. సో అది కూడా క్లియర్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి ఇంటర్మీడియట్ గోడౌన్ హైర్ చేసి మనం అక్కడే పంపిస్తున్నాము. సో రైతులకి జస్ట్ నా తరఫు నుంచి ఒకటే కోరిక, భయపడాల్సిన అవసరం లేదు. ఈ రకంగా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాము. ఈ నెక్స్ట్ 10 days లో కానీ నెక్స్ట్ 15 days వరకు మొత్తం కంప్లీట్ చేస్తాం. ఇదే ఇక్కడ తాజా పరిస్థితి. అయితే రైతుల వరకు కూడా ఆందోళన చెందొద్దని, ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం తూకం వేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. శేఖర్, మెదక్ నుండి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.